భారత క్రికెట్ జట్టు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం పూర్తయింది. వరల్డ్ కప్ విజయంతో తన కోచ్ పదవికి ద్రావిడ్ ఘనంగా వీడ్కోలు పలికాడు. ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్ ని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది. ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ప్రక్రియలో ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసినట్టు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. త్వరలోనే ఒకరిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇద్దరు ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసిందని, త్వరలోనే దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం కోచ్ గా గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్టు భావిస్తున్న మరో వ్యక్తి డబ్ల్యూవి రామన్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. గతంలో భారత మహిళల జట్టుకు రామన్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంటర్వ్యూలో రామన్ ఐడియాలు కూడా కమిటీని ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే గంభీర్ రామన్ పేర్లు షార్ట్ లిస్ట్ అయినట్టు సమాచారం. అటు ఐపీఎల్లో జట్లకు మెంటర్ గా వ్యవహరించిన గంభీర్ వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా జింబాబ్వే టూర్ కు వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా వ్యవహరించినట్లు జైషా తెలిపారు. శ్రీలంకతో సిరీస్ కు కొత్త కోచ్ జట్టుతో పాటు వెళతారని వెల్లడించారు.